అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ ప్లాంట్ ను రద్దు చేయాలని ప్రజా సమస్యలపై పోరాడుతున్న అప్పలరాజును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, మత్స్య కార్మిక సంఘం, విశాఖ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వై రాజు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బల్క్ డ్రగ్ ప్లాంట్ ను అడ్డుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం కూటమి నాయకులకు తగదని విమర్శించారు. కేవీపీఎస్ విశాఖ జిల్లా అధ్యక్షులు మద్దల సుబ్బన్న మాట్లాడుతూ నక్కపల్లి ప్రాంత ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే బల్క్ డ్రగ్ ప్లాంట్ ను వ్యతిరేకించడం అప్పలరాజు చేసిన తప్ప అని ప్రశ్నించారు. మత్స్య కార్మిక సంఘం విశాఖ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా నాయకులపై పీడీ యాక్ట్ వంటి చట్టాలు ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. కార్యక్రమంలో కోరపాటి అప్పారావు, పరదేశీ నాయుడు, రమణ, వీరబాబు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల కోసం పనిచేసే అప్పలరాజు నరసేడు అన్యాయం. పీడీ యాక్ట్ రద్దు చేయాలి. నా పేరు సుబ్బారావు, కేవీపీఎస్ ఉపాధ్యక్షులు, జగదాంబ జోను. ఈరోజు అప్పలరాజు గారిని బేసెత్తుగా విడుదల చేయాలని కేవీపీఎస్గా ఇక్కడ నిరసన తెలపడం అనేది జరుగుతుంది. అంబేద్కర్ బొమ్మ దగ్గర అప్పలరాజుని ఎందుకు విడుదల చేయాలి అని అనుకున్నప్పుడు బల్క్ డ్రగ్స్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ మత్స్యకారులకు ఉపాధి పోతుంది. 10,000 మంది, ఆ 10,000 మంది ఉపాధిని కాపాడాలని అప్పలరాజు గారు పోరాటం చేశారు. అలాగే రైతుల కోసం పోరాటం చేశారు. అక్కడున్న మత్స్యకారులు ఒకటే కాదు, పేద వ్యవసాయ కార్మికుల కోసం కూడా పోరాటం చేసిన అప్పలరాజుని పీడీ యాక్ట్ పెట్టి విడుదల చేశారు, అరెస్ట్ చేశారు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అదే జగన్ ఉన్నప్పుడు ఇలా దౌర్జన్యం చేస్తున్నాడు. జగన్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఉంది, ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పురంధేశ్వరి గారు కూడా మాట్లాడారు. ఈ రోజు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మాకు అడ్డుపడుతున్నాడు కాబట్టి పీడీ యాక్ట్ పెట్టి ఈ రోజు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అంటే వాళ్ళు చేసేటప్పుడేమో పోరాటం న్యాయమైందని చెప్తున్నారు. ఇక్కడ సిపిఎం పార్టీ నాయకుడు కానివ్వండి, రైతు సంఘం నాయకుడు కానీ పనిచేస్తే అది అన్యాయం, దుర్మార్గం అని చెప్తున్నారు. 10,000 మందికి ఉపాధి పోతుందని అంటే అసలు పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు. విశాఖపట్నంకి 10,000 ఉద్యోగాలు, కాకినాడకి వచ్చేస్తున్నాయి, ఉద్యోగాలన్నీ బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. అత్యంత అబద్ధంగా మాట్లాడుతున్నాడు లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం కానివ్వండి. కాకినాడలో గ్రీన్ ఎనర్జీ అని చెప్తున్నాడు, అది పాత కంపెనీ పేరు మార్చి ఈ రోజు అక్కడ అనేకమైన ఉద్యోగాలు కూడా రావు ఎవడని. కానీ ఈ రోజు అబద్ధాలు ఆడుతుండే 10,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మేము ఛాలెంజ్ చెప్తున్నాం, ఏ ఉద్యోగాలు వస్తాయి చెప్పాలి బహిరంగానే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ రోజు అలాంటిది ఈ రోజు మోసం చేస్తున్నారు. వాళ్ళని పీడీ యాక్ట్ పెట్టి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ వాళ్ళు అరెస్ట్ చేయాలి. వాళ్ళు మోసం చేస్తున్నారు జనాల్ని, ప్రజల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు. అలాంటిది ఈ రోజు అప్పలరాజు గారు న్యాయం కోసం పోరాడుతున్నారు, ధర్మం కోసం పోరాడుతున్నారు, ప్రజల కోసం పోరాడుతున్నారు. మత్స్యకారులు ఉపాధి పోతుందని పోరాడుతుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గం. ఇది రాబోయే రోజుల్లో చాలా ఉధృతం అవుతుంది. రోజు రోజుకి అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని వార్డుల్లో కూడా మీటింగ్లు పెట్టి దీని ఉద్యమం కొనసాగిస్తాము. ఖచ్చితంగా అప్పలరాజుని విడుదల చేయాలనేసి పోరాటం అనేది ఉద్యమం చేస్తామనేసి ఈ రోజు కేవీపీఎస్ ఉపాధ్యక్షులుగా తెలియపరుస్తున్నాం.